వెల్కమ్ టు డిఎస్ స్టడీ సర్కిల్. ఈరోజు వార్తల్లో నిలిచిన జాతీయ అంతర్జాతీయ రాష్ట్రీయ అంశాల గురించి తెలుసుకుందాం. మరి ఈరోజు మన ఫస్ట్ టాపిక్, ప్రపంచ అథ్లెటిక్స్ దినోత్సవాన్ని తొలిసారిగా 1996లో నిర్వహించారు. దీనిని అప్పటి IAAF అధ్యక్షుడైన ప్రిమో నేబియా ప్రారంభించారు. అథ్లెటిక్స్ ఫర్ ఏ బెటర్ వరల్డ్ అనేది దీని యొక్క ప్రధాన నినాదం. నెక్స్ట్ పాయింట్, రాష్ట్ర ప్రజా ఆరోగ్య శాఖ ENC ఇంజనీరింగ్ ఇన్ చీఫ్గా జియావుద్దీన్ బాధ్యతలు తీసుకున్నారు. ఆ స్థానంలోని R శ్రీధర్ ఏప్రిల్ 30న పదవి విరమణ పొందారు. జూన్ 4 నుంచి జియావుద్దీన్ ప్రజా ఆరోగ్య శాఖలో పూర్తి స్థాయిలో ENCగా పనిచేయనున్నారు. అంటే రాష్ట్ర ప్రజా ఆరోగ్య శాఖలో ఇంజనీరింగ్ ఇన్ చీఫ్గా జియావుద్దీన్ బాధ్యతలు స్వీకరించారు. నెక్స్ట్ పాయింట్, ప్రభుత్వ రంగ BSNL ఈ ఏడాది ఆగస్టు నుంచి దేశవ్యాప్తంగా 4G సేవలను ప్రారంభించనుంది. అధికారిక వర్గాలు తెలిపాయి. అంటే మన దేశంలో BSNL ఇప్పటి వరకు కూడా 4G సేవలను ప్రారంభించలేదు, మరియు ఆగస్టు నుంచి ప్రారంభిస్తుందని ఈ అధికార వర్గాలు తెలుపుతున్నాయి. ఆత్మనిర్భర్ విధానానికి అనుగుణంగా 4G సేవలకు పూర్తిగా స్వదేశీ సాంకేతికతని సంస్థ ఉపయోగించనుంది. నెక్స్ట్ పాయింట్, 2024 మహిళల T20 ప్రపంచ కప్ బంగ్లాదేశ్లో జరగనుంది. ఈ టోర్నీని అక్టోబర్ 3 నుంచి 20వ తేదీ వరకు నిర్వహించనున్నారు. దీనిలో భారత్, పాకిస్తాన్ సహా మరో 8 జట్లు పాల్గొంటున్నాయి. 2024 మహిళ T20 ప్రపంచ కప్ బంగ్లాదేశ్లో జరగనుంది. నెక్స్ట్ పాయింట్, ప్రపంచ రెడ్ క్రాస్ దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం మే 8న నిర్వహించనున్నారు. నోబెల్ గ్రహీత, అంతర్జాతీయ రెడ్ క్రాస్ సొసైటీ వ్యవస్థాపకుడైన జాన్ హెన్రీ డును హంట్ జయంతి సందర్భంగా ఈ రోజున అంటే మే 8న రెడ్ క్రాస్ దినోత్సవాన్ని జరుపుకుంటారు. అంటే ప్రపంచ రెడ్ క్రాస్ దినోత్సవాన్ని అంతర్జాతీయ రెడ్ క్రాస్ సొసైటీ వ్యవస్థాపకుడైన జాన్ హెన్రీ డును హంట్ జయంతి సందర్భంగా మే 8న జరుపుకుంటారు ప్రతి సంవత్సరం. నెక్స్ట్ పాయింట్, ఇటీవల విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధిగా విక్టోరియా సి పేరుతో ప్రపంచంలోని మొట్టమొదటి AIని దౌత్యవేత్తను ఉక్రెయిన్ ప్రారంభించింది. ఉక్రెయిన్ మినిస్ట్రీ ఆఫ్ ఫారెన్ అఫైర్స్ తరపున మీడియాకు సమాచారం అందించడానికి దీన్ని సృష్టించారంటే AI ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దౌత్యవేత్తను ఉక్రెయిన్ ప్రారంభించింది. దీని యొక్క పేరు విక్టోరియా సి అనే ఒక పేరుతో దీన్ని ప్రారంభించారు. నెక్స్ట్ పాయింట్, ఇంటర్నేషనల్ ఎలక్షన్ విజిటర్స్ ప్రోగ్రామ్ను IEVP కింద భారత ఎన్నికల సంఘం 23 దేశాలను ఆహ్వానించనుంది. ఇందులో ఇంటర్నేషనల్ ఫౌండేషన్ ఫర్ ఎలక్టోరల్ సిస్టమ్ IFES సభ్యులు కూడా ఉన్నారు. భారతీయ ఎన్నికల ప్రక్రియతో విదేశీ నిర్వహణ సంస్థలను కూడా పరిచయం చేయడం దీని యొక్క లక్ష్యం. నెక్స్ట్ పాయింట్, GST అప్పీలేట్స్ ట్రిబ్యునల్ అధ్యక్షుడిగా జస్టిస్ రిటైర్డ్ సంజయ్ కుమార్ మిశ్రా గారు నియమితులయ్యారు. ఢిల్లీలో కేంద్ర ఆర్థిక మంత్రి అయిన నిర్మలా సీతారామన్ గారు ఈయనతో ప్రమాణ స్వీకారం చేయించారు. అంటే GST అప్పీలేట్స్ ట్రిబ్యునల్ అధ్యక్షుడిగా జస్టిస్ సంజయ్ కుమార్ మిశ్రా గారు నియమితులయ్యారు. అంతర్జాతీయంగా ఫిషింగ్ దాడులను, అంటే ఫిషింగ్ అంటే సైబర్ ఏవైతే దాడులు ఉంటాయో అలాంటి దాడులను అమెరికాలో అత్యధికంగా ఎదుర్కొంటుంది. అమెరికా కంట్రీ ఎక్కువ శాతం అన్ని దేశాల కంటే ఎక్కువ ఎదుర్కొంటుంది. సైబర్ దాడులను నష్టపోతున్న దేశాలలో 2వ స్థానంలో బ్రిటన్ ఉండగా 3వ స్థానంలో భారత్ ఉంది. అంటే సైబర్ దాడులలో మొదటి ప్లేస్లో అమెరికా, 2వ స్థానంలో బ్రిటన్, 3వ స్థానంలో భారత్ నిలిచింది. నెక్స్ట్ పాయింట్, ఆక్స్ఫర్డ్ బుక్ స్టోరీ బుక్ కవర్ అవార్డ్ 2024ను భావి మేహతా గారు గెలుచుకున్నారు. ప్రదీప్ సెబాస్టియన్ రచించిన ది బుక్ బ్యూటిఫుల్ పుస్తక కవర్ను రూపొందించినందుకు గాను ఈమెకు ఈ ఘనత సాధించారు. అంటే ఆక్స్ఫర్డ్ బుక్ స్టోరీ బుక్ ఫర్ అవార్డ్ 2024ను భావి మేహతా గారు గెలుచుకున్నారు. నెక్స్ట్ పాయింట్, ఈ నెల 4వ తేదీన అంటే మే 4న రీసెంట్గా మొన్ననే ఇండియన్ సూపర్ లీగ్ ఫుట్బాల్ ఫైనల్లో ముంబై సిటీ FC జట్టు డిపెండింగ్ ఛాంపియన్ మెహన్ భగన్ సూపర్ జెయింట్ జట్టుపై విజయం సాధించింది. టైటిల్ కైవసం చేసుకుంది. మరియు కోల్కతాలోని సాల్ట్ లేక్ స్టేడియంలో ఫైనల్ మ్యాచ్ జరిగింది. ఓకేనా. ఇండియన్ సూపర్ లీగ్ ఫుట్బాల్ ఫైనల్లో ముంబై సిటీ FC జట్టు డిపెండింగ్ ఛాంపియన్ ఆఫ్ మోహన్ బగాన్ సూపర్ జెయింట్ జట్టుపై విజయం సాధించింది. నెక్స్ట్ పాయింట్, భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్గా డాక్టర్ ఎల్లప్
కృష్ణ ఎల్ల గారు ఇండియన్ వ్యాక్సిన్ మ్యానుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ ఓకేనా IVMA నూతన అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. 2 ఏళ్ల పాటు ఈయన ఈ బాధ్యతలు నిర్వహిస్తారు. భారత్ యొక్క బయోటెక్ ఇంటర్నేషనల్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్గా డాక్టర్ కృష్ణ ఎల్ల గారు నియమితులయ్యారు. నెక్స్ట్ పాయింట్, స్టార్ రెజ్లర్ బజరంగ్ పునియాను జాతీయ డోపింగ్ నిరోధక సంస్థ అయిన నాడా సస్పెన్స్ వేటును వేసింది. ఇటీవల ట్రయల్స్ సందర్భంగా డోప్ టెస్ట్ కోసం శాంపిల్ ఇవ్వడానికి అతడు తిరస్కరించడంతో ఓకేనా నాడా ఈ నిర్ణయం తీసుకుంది. అంటే స్టార్ రెజ్లర్ బజరంగ్ పునియా గారిని జాతీయ డోపింగ్ నిరోధ సంస్థ అయిన నాడా సస్పెన్స్ వేటు వేసింది. నెక్స్ట్ పాయింట్, 2024లో చెంగ్డూలో జరిగిన థామస్ కప్ మరియు ఉబేర్ కప్లను చైనా గెలుచుకుంది. 2012 తర్వాత ఈ 2 విభాగాలను చైనా టైటిల్ గెలుచుకోవడం ఇదే తొలిసారి. అంటే 2024లో చెంగ్డూలో జరిగిన థామస్ కప్ మరియు ఉబేర్ కప్లను చైనా గెలుచుకుంది. నెక్స్ట్ పాయింట్, 3వ యాత్ర చేపట్టనున్న భారత సంతతి వ్యామోగమి సునీతా విలియమ్స్. భారత సంతతికి చెందిన అమెరికన్ వ్యామోగమి అయిన సునీతా విలియమ్స్ 3వసారిగా రోదసీ యాత్రకు సిద్ధమయ్యారు. బోయింగ్ సంస్థకు చెందిన స్టార్ లైనర్ వ్యామనౌకలో అంతరిక్షయానం చేయనున్నారు. ఓకేనా, ఫ్లోరిడాలోని కేప్ కెనవెరాల్ నుంచి వ్యామనౌక నింగిలోకి తీసుకెళ్లనుంది. సునీతా విలియమ్స్ మిషన్ పైలట్గా వివరించనున్నారు. ఆమెతో పాటు బూచ్ విల్మోర్ కూడా అంతరిక్షంలోకి పయననున్నారు. వీరి భూకక్షలోని అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రమైన ISSలో వారం పాటు బస చేశారు. స్టార్ లైనర్ అభివృద్ధిలో అనేక ఇబ్బందులను తలెత్తుతాయని, దీనివల్ల ఈ ప్రాజెక్టులో చాలా సంవత్సరాలుగా జప్యంగా ఉంచారు. ఈ యాత్ర విజయవంతమైతే ISSకు వ్యామోగములను చేరవేసే 2వ వ్యామనౌక అమెరికా అందుబాటులోకి వచ్చినట్లవుతుంది. ప్రస్తుతం స్పేస్ వ్యామనౌక ఈ సేవలను అందిస్తుంది. స్టార్ లైనర్తో మానవ సహిత యాత్రను నిర్వహించడం ఇదే మొదటిసారి. ఓకేనా, సునీతా విలియం గారు అంతరిక్ష యాత్రలో గణనాథుడి విగ్రహం కూడా తీసుకెళ్తున్నారు. తాజాగా అంతరిక్ష యాత్ర గురించి సునీతా విలియం ఓ ఇంటర్వ్యూలో గణేశుడి గణనాథుడి నా అదృష్ట దైవం అని, అందువల్ల అతని విగ్రహం కూడా నాతో పాటు తీసుకెళ్తున్నానని సునీతా విలియం గారు తెలిపారు. నెక్స్ట్ పాయింట్, కేరళ తీరంలోని రాకాసి అలలు. కేరళ తీరంలోని అనేక ప్రాంతాలలో సాగర్ కెరటాలు విరుచుకుపడడంతో కొన్ని చోట్ల సముద్రం ముందుకు పొంగినట్లు ఈ పోకడను కల్కడల్ అని అంటారు. దీనివల్ల తీర ప్రాంతంలోని అనేక గ్రామాలు, ఇల్లు, రోడ్లు జలమయ్యాయి. కొన్ని ప్రాంతాలలో మత్స్యకారులు జీవనోపాధి కూడా దెబ్బతింది. దీంతో దక్షిణ కేరళ, తమిళనాడు తీర ప్రాంతాలలో ఆరెంజ్ అలర్ట్ను అధికారులు జారీ చేశారు. హిందూ మహాసముద్రంలోని దక్షిణ ప్రాంతంలో బలమైన గాలులు పెరగడంతో అకస్మాత్తుగా ఇలాంటి రాకాసి అలలు కూడా పెరుగుతున్నాయని కేరళ ప్రభుత్వం తెలిపింది. ఈ రాకాసి అలల యొక్క పేరును కడల్ అని పేరు పెట్టారు. నెక్స్ట్ పాయింట్, కేరళలో వెస్ట్ నైల్ ఫీవర్ కలవరం 3 జిల్లాలు వెలుగులోకి వచ్చింది. అప్రమత్తమైన కేరళ రాష్ట్ర ప్రభుత్వం కేరళకు మరో వైరల్ ఫీవర్ పట్టుకుంది. రాష్ట్రంలో పలు ప్రాంతాలలో వెస్ట్ నైల్ ఫీవర్ వ్యాప్తికి ఉన్నట్లు కొన్ని చోట్ల ఉన్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. త్రిశూల్, మల్లాపురం, కోజికోడ్ జిల్లాలో ఈ కేసులు నమోదైనట్లు కేరళ ప్రభుత్వం వెల్లడించింది. అంటే కేరళలో వెస్ట్ నైల్ ఫీవర్ ప్రజలను కలవరపెడుతుంది. నెక్స్ట్ పాయింట్, దేశంలో తొలి ప్రైవేట్ రైలును ప్రారంభించనున్న కేంద్ర ప్రభుత్వం. జూన్ 4 నుంచి దీని యొక్క ప్రారంభం మొదలవుతుంది. దేశంలో తొలి ప్రైవేట్ రైల్వే సర్వీసును జూన్ 4 నుంచి కేరళలోని తిరువనంతపురం టు గోవా మార్గంలో రాకపోకలు ప్రారంభించనున్నారు. SRMPR గ్లోబల్ రైల్వేస్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ అయిన ఈ రైల్వే సర్వీస్ను నిర్వహించనున్నారు. ఈ రైలు ప్రధాన లక్ష్యం పర్యాటకులను ఆకర్షించడం. భారత్ గౌరవ్ యాత్ర ప్రాజెక్టులో భాగంగా భారతీయ రైల్వే ప్రిన్స్ వరల్డ్ ట్రావెల్ ప్రైవేట్ లిమిటెడ్ సంయుక్త సహకారంతో ఈ ప్రైవేట్ సర్వీసును నిర్వహించనున్నారు. తిరువనంతపురం నుంచి గోవా మార్గంలో త్రివేంద్రం, కొల్లం, కొట్టాయం, ఎర్నాకుళం, తిన్సూర్, కోజికోడ్, కున్నూర్ సహా అనేక ప్రాంతాల స్టేషన్లను కలుపుతూ ఈ రైలు ప్రయాణించనుంది. ఇందులో ఏకకాలంలో
750 మంది ప్రయాణికులు కూడా కూర్చొని వెళ్ళొచ్చు. అంటే దేశంలో తొలి ప్రైవేట్ రైలు జూన్ 4 నుంచి కేరళలో ప్రారంభించబోతున్నారు. నెక్స్ట్ పాయింట్, దలైలామాకు పివి స్మారక పురస్కారం. ప్రపంచ శాంతి కోసం నిరంతరం కృషి చేస్తున్న ప్రముఖ బౌద్ధ గురువు అయిన దలైలామాకు పివి నరసింహరావు మెమోరియల్ ఫౌండేషన్ భారతరత్న అయిన పివి నరసింహరావు స్మారక పురస్కారాన్ని అందించనున్నారు. హిమాచల్ ప్రదేశ్లోని ధర్మశాలలో దలైలామా నివాసంలో ఓకేనా ఈ ఒక కార్యక్రమంలో ఈ ఫౌండేషన్ ప్రతినిధులు ఆయనకు ఈ పురస్కారాన్ని అందించారు. అంటే దలైలామాకు పివి స్మారక పురస్కారం. నెక్స్ట్ పాయింట్, పారిశ్రామికవేత్త అయిన రామభద్రకు జపాన్ పురస్కారం. చెన్నైలోని కాన్సుల్ జనరల్ అందజేశారు. హైదరాబాద్లోని నాగరామ జపాన్ హబ్ సంస్థ అధ్యక్షుడైన పారిశ్రామికవేత్త బొడ్డుపల్లి రామభద్ర జపాన్ ప్రభుత్వం ఆర్డర్ ఆఫ్ ద రైజింగ్ సన్ గోల్డ్ రేస్ విత్ రొసెట్ అనే ఒక పురస్కారాన్ని అందించారు. చెన్నైలోని జపాన్ కాన్సుల్ జనరల్ తకషాహి ఓకేనా మానియో ఆయన సతీమణి అయిన తకషాహి మిస్యూల్ రామభద్ర ఆయన సతీమణి నాగతులకు ఓకేనా జపాన్ ప్రభుత్వం ఈ పురస్కారాన్ని అందించింది. పారిశ్రామికవేత్త అయిన రామభద్రకు జపాన్ పురస్కారం లభించింది. నెక్స్ట్ పాయింట్, ఏఐతో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో నిఘా వ్యవస్థను ప్రారంభించబోతున్న రూపకల్పన చేస్తున్న డిఆర్డిఓ శాస్త్రవేత్తలు భువనేశ్వర్ ఐఐటి కసరత్తు. డిఆర్డిఓ మరియు భువనేశ్వర్ ఐఐటి శాస్త్రవేత్తలు కసరత్తు చేస్తున్నారు. కృత్రిమ మీద ఏఐ ఆధారిత నిఘా వ్యవస్థను ఇతర ప్రాజెక్టులు అభివృద్ధికి రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ అయిన డిఆర్డిఓ మరియు భువనేశ్వర్ ఐఐటి శాస్త్రవేత్తలు దీన్ని అభివృద్ధి చేస్తున్నారు. మొన్న రీసెంట్గా ఒక సమావేశంలో డిఆర్డిఓలోని ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ క్లస్టర్ అధిపతి అయిన బినయ్ దాస్ ఇతర శాస్త్రవేత్తలు ఐఐటి అధికారులు ఇందులో పాల్గొన్నారు. ఈ ప్రాజెక్టు కింద ఎలక్ట్రానిక్స్ యుద్ధ వ్యవస్థలు ఏఐ ఆధారిత నిఘా సాధన రాడర్ వ్యవస్థను భువనేశ్వర్ ఐఐటి నిపుణులు రూపొందించనున్నారు. నెక్స్ట్ పాయింట్, అంటార్కిటికాలో భారత్ కొత్త పరిశోధన కేంద్రం. మైత్రి 2 పేరిట నిర్మాణానికి సన్నాహాలు. హిమమయ అంటార్కిటికా ప్రాంతంలో కొత్తగా పరిశోధన కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని భారత్ నిర్ణయించింది. ఈ మేరకు 46వ అంటార్కిటికా ఒప్పంద సంప్రదింపులు సమావేశంలో ఓకేనా లాంఛనంగా సమాచారాన్ని ఇవ్వనున్నారు. అలాగే పర్యావరణ పరిరక్షణ కమిటీ అయిన 26వ సమావేశానికి తెలియజేస్తూ ఓకేనా దీన్ని ప్రారంభిస్తున్నారు. ఈ నెల 20 నుంచి 30 మే 20-30 వరకు కొచ్చిలోని ఈ 2 భేటీలు జరగనున్నాయి. దక్షిణ ధృవ ప్రాంతంలో పరిశోధకులు పాలు పంచుకుంటూ దేశాలు ఈ సమావేశంలో పాల్గొంటారు. ప్రస్తుతం భారత్ అంటార్కిటికాలో మైత్రి భారతి అనే ఒక 2 పరిశోధన కేంద్రాలు ఉన్నాయి. భారత్ యొక్క పరిశోధన కేంద్రాలు మైత్రి మరియు భారతి అనే 2 కేంద్రాలు ఉన్నాయి. దీంతో పాటు మైత్రిని 35 ఏళ్ల కిందట నిర్మించారు. భారతిని 12 ఏళ్ల కిందట నిర్మించారు. మైత్రి కేంద్రం పాతబడిపోయినందుకు దానికి సమీపంలో మరో కేంద్రాన్ని మైత్రి 2 అనే ఒక కేంద్రాన్ని ప్రారంభించబోతున్నారు. నెక్స్ట్ పాయింట్, ఫ్రాన్స్కు చేరుకున్న ఒలింపిక్ జ్యోతి. ప్యారిస్ ప్రతిష్టాత్మకంగా విశ్వ క్రీడలకు ఆతిథ్యం ఇవ్వనున్న ఫ్రాన్స్ క్రీడామానులకు ఆనందాన్ని మరియు రెట్టింపు చేస్తూ ఒలింపిక్స్ జ్యోతి ఆ దేశం చేరుకుంది. అంటే ఫ్రాన్స్కు చేరుకుంది. గత నెల 16న గ్రీస్లో ప్రఖ్యాత ఒలింపిక్స్ వద్ద మొదలైన ఒలింపిక్స్ టార్చ్ ర్యాలీ 3 వారాల తర్వాత ఫ్రాన్స్కు దక్షిణాదిన ఉన్న మార్సై నగరానికి చేరుకుంది. ఎథెన్స్ నుంచి సముద్ర మార్గంలో సుమారు 12 రోజుల పాటు పురాతన బెలిమ్ అనే ఒక ఓడ ద్వారా ఒలింపిక్ జ్యోతిని ఫ్రాన్స్కు చేరుకుంది. ఈ సందర్భంగా ఫ్రాన్స్ ప్రభుత్వం కట్టుదిట్టమైన భద్రతతో ఒలింపిక్స్ జ్యోతి ఘన స్వాగతం అనేది. అంటే ఫ్రాన్స్కు చేరుకున్న ఒలింపిక్ జ్యోతి. నెక్స్ట్ పాయింట్, భద్రతా మండలికి భారత్ $5 లక్షల ఇవ్వనుంది. ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలో ఉగ్రవాద నిరోధక ట్రస్ట్ ఫండ్కు భారత్ $5 లక్షల విరాళంగా ఇచ్చింది. భద్రతా మండలి ఉగ్రవాద నిరోధక కార్యాలయం UNOCTలో ఇది ప్రధాన కార్యదర్శి అయిన వ్లాదిమిర్
వర్కునకు తనే స్వయంగా విరాళాలను అందిస్తున్నట్లు ఐరాసలో భారత శాశ్వత ప్రతినిధి అయిన రుచిరా కంబోజ్ గారు వెల్లడించారు. ఉగ్రవాద ముప్పును సమర్థవంతంగా ఎదుర్కోవడానికి సభ్య దేశాలు సామర్థ్యాన్ని పెంపొందించడానికి UNOCT ఆదేశాలకు భారత్ కట్టుదిట్టం ఉందని, తాజాగా ఈ విరాళాన్ని కూడా అందిస్తున్నట్లు రుచిరా కంబోజ్ గారు వెల్లడించారు. అంటే భద్రతా మండలికి భారత్ $5 లక్షల విరాళంగా ఇచ్చింది. ముడత మంచిదే అని ఒక వార్తల్లోకి వచ్చింది. ఇస్త్రీ చేయని దుస్తులతో భూతాపంపై పోరు. IIT ప్రొఫెసర్ వినూత్న ప్రతిపాదన. పెరుగుతున్న భూతాపాన్ని తగ్గించేందుకు శాస్త్ర పారిశ్రామిక పరిశోధన మండలి అయిన సిబ్బంది ఒక వినూత్న కార్యక్రమాన్ని చేపట్టారు. రింకల్స్ అచ్చే హై అంటే హాయ్ మండే పేరుతో ప్రతి సోమవారం ఇస్త్రీ చేయని ముడత పడిన దుస్తులు ధరించాలని వారు నిర్ణయించారు. దీని ద్వారా ప్రస్తుతం 1.25 లక్షల కిలోల కార్బన్ ఉద్గారాలను కూడా అడ్డుకోవచ్చని బాంబే IITకి చెందిన ప్రొఫెసర్ చేతన్ సింగ్ సోలంకి గారు దీన్ని తెలిపారు. అంటే ఏవైతే మనం ఐరన్ చేసుకుని బట్టలు వేసుకుంటామో, ఐరన్ చేయకుండా ముడత ఉన్న బట్టలు వేసుకుంటే 1.25 లక్షల కిలోల కార్బన్ ఉద్గారాలను కూడా తగ్గించుకోవచ్చని బాంబే IITకి చెందిన ప్రొఫెసర్ చేతన్ సింగ్ సోలంకి గారు తెలిపారు. నెక్స్ట్ పాయింట్, కుబేరులకు కేర్ ఆఫ్ అడ్రస్గా న్యూయార్క్. అమెరికాలోని న్యూయార్క్ ప్రపంచంలోని సంపన్న సిటీగా మరోసారి తన స్థానాన్ని నిలబెట్టుకుంది. ఈ నగరంలో అనేక మంది మిలియనీర్లు ఉన్నట్లు హెన్లీ పార్ట్నర్స్ సంస్థ వెల్లడించింది. వీరి సంపద $3 ట్రిలియన్ కంటే ఎక్కువగా ఉంటుందని తెలిపింది. రిచెస్ట్ సిటీలలో బే ఏరియా మరియు టోక్యో, సింగపూర్, లండన్ నగరాలు టాప్ 5లో ఉన్నాయి. భారతదేశం నుంచి ఢిల్లీ మాత్రం టాప్ 50 స్థానం చోటు సంపాదించుకుంది. కుబేరులలో కేర్ ఆఫ్ అడ్రస్గా న్యూయార్క్ అంటే ప్రపంచంలోని అనేక మంది కుబేరులు ప్రపంచంలో సంపన్న సిటీగా మరోసారి న్యూయార్క్ చోటు సంపాదించుకుంది. నెక్స్ట్ పాయింట్, శ్రీలంక ప్రభుత్వం ఇటీవల భారతదేశంతో పాటు చైనా, ఇండోనేషియా, జపాన్, మలేసియా, రష్యా, థాయిలాండ్ దేశాలకు చెందిన పౌరులకు వీసా రహిత ప్రయాణ విధానాన్ని పొడిగించింది. అంటే శ్రీలంక ప్రభుత్వం ఏదైతే ఉందో వీసా లేకుండా కూడా మా దేశంలో ప్రయాణించవచ్చని భారత్తో సహా చైనా, ఇండోనేషియా, జపాన్, మలేసియా, రష్యా, థాయిలాండ్ దేశాలకు ఆదేశాలు ఇచ్చింది. నెక్స్ట్ పాయింట్, విత్తన భాండాగార సృష్టికర్తలకు ప్రపంచ ఆహార పురస్కారం. వ్యవసాయ వైవిధ్యానికి పరీక్షించేందుకు ప్రపంచ విత్తన భాండాగార ఏర్పాటులో కీలక పాత్ర పోషించిన క్యారీ పౌలర్ మరియు జెఫ్రీ హటిన్లకు ఈ ఏడాది సందర్భంగా ప్రపంచ ఆహార పురస్కారానికి ఎంపిక చేశారు. క్యారీ ప్రపంచ ఆహార భద్రత కార్యక్రమానికి అమెరికా ఒక ప్రత్యేక దూతగా ఉన్నారు. బ్రిటన్కు చెందిన జెఫ్రీ వ్యవస్థాపకుడైన వ్యవసాయ శాస్త్రవేత్త అయిన అంతర్జాతీయ పంటలు వైవిధ్య ట్రస్టులలో కార్యనిర్వాహక బోర్డు సభ్యుడిగా ఉంటారు. బహుమతి మొత్తమైన $5 లక్షల వీరిద్దరికి పంచుతున్నారు. అమెరికా విదేశాంగ శాఖ గురువారం వెల్లడించింది ఈ అవార్డుని. అంటే విత్తన భాండాగార సృష్టికర్తలకు ప్రపంచ ఆహార పురస్కారాలు. నెక్స్ట్ పాయింట్, చంద్రుడిపైకి మెమోరీ డిస్క్. అంటే ఏదైనా విపత్తు తలెత్తి భూమి మీద మానవాళికి మనుగడకు ముప్పు వాటిల్లిన అక్కడి భాష సంస్కృతి మాత్రం చంద్రుడిపైకి ఎప్పటికీ నిక్షిప్తంగా ఉండేలా జపాన్కు చెందిన ఐస్పేస్ అనే ఒక ప్రైవేట్ అంతరిక్ష సంస్థ ఒక కొత్త ప్రయోగానికి చేపట్టింది. ఇందులో భాగంగా చంద్రుడి ఉపరితలం మీదకు రోబోటిక్ ల్యాండర్తో ఒక మెమోరీ డిస్క్ను పంపనున్నారు. ఈ డిస్క్లో యునెస్కో రాజ్యాంగ పీఠికలో ఉన్న 275 భాషలు కూడా పొందుపరచనున్నారు. అంటే చంద్రుడిపైకి మెమోరీ ఒక డిస్క్ను పంపనున్న జపాన్ ప్రభుత్వం.